Hey hi guys, this is your Tarun. Welcome back to my channel Travel with Tarun. ఈ రోజు vlog 2 అన్నమాట. సో బ్యాక్గ్రౌండ్ చూసి అర్థమైంది అనుకుంటా. నేను ఎక్కడో చెప్పనవసరం కూడా లేదు. చార్మినార్లో ఉన్నాం. చాలా రోజుల తర్వాత చార్మినార్ వచ్చినా నేనైతే. అండ్ నైట్ టైం అయితే మస్తు ఉంటుంది, జబర్దస్త్ ఉంటుంది. నైట్ టైంలో చాలా పీస్ ఉంటుంది, ఎవరు ఉన్నారు కాబట్టి. అండ్ డే టైంలో చాలా రష్ ఉంటుంది. అండ్ నా వాయిస్ మీకు కొంచెం వినిపించకపోవచ్చు, ఎందుకంటే చాలా ట్రాఫిక్ అండ్ రష్ ఉంది కాబట్టి ఇక్కడ. సో అంత వినిపించకపోవచ్చు నా వాయిస్ని. సో నేను ఈరోజు చార్మినార్ చరిత్ర గురించి చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చార్మినార్ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి ఒక్క హైదరాబాదీకి తెలుసు. అండ్ ఇది ఏంటిదంటే జస్ట్ ఎక్స్ప్లోర్ అనమాట. చార్మినార్లో ఏమేమి ఉంటాయి చూపెట్టడానికి ట్రై చేస్తాం, మ్యాక్సిమం ట్రై చేస్తాను నేను. చార్మినార్లో ఏమేమి ఉంటాయంటే మెయిన్ హోల్సేల్ మార్కెట్, లేడీస్కి చాలా ఉంటాయి అన్నమాట. బ్యాంగిల్స్ నుంచి శారీస్ వరకు, ఇయర్ రింగ్స్ నుంచి చిన్న సేఫ్టీ పిన్స్ వరకు అన్నీ ఉంటాయి చార్మినార్లో. అది కూడా చీప్ అండ్ బెస్ట్లో దొరుకుతాయి. అండ్ ఫుట్పాత్ మీద చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట. వాటిని కూడా కవర్ చేద్దాం ఈరోజు. లెట్స్ ఎక్స్ప్లోర్ ది చార్మినార్. సో చార్మినార్కి 4 ఎంట్రీస్ ఉంటాయి అన్నమాట. నేను ఉన్నది ఒక ఎంట్రీలో, 4 ఎంట్రీస్లో ఒక దాంట్లో. అండ్ ఏ ఎంట్రీలో చూసినా మీకు పక్కన ఫుట్పాత్ మీద ఇట్లా బట్టలు అవన్నీ కనిపిస్తుంటాయి, చిన్న చిన్న షాప్స్ అవన్నీ. లైక్ చాలా షాప్స్ ఉంటాయి అన్నమాట, చీప్ అండ్ బెస్ట్. కూడా కిడ్స్ కూడా ఉన్నాయి అన్నమాట, డ్రెస్సెస్. ఇక్కడ ఫుట్పాత్ మీద మొత్తం చూసుకుంటే డ్రెస్సెస్ పెట్టి అమ్ముతారు అనమాట, చిన్న చిన్నవి. అండ్ చాలా ఉన్నాయి. ఇక్కడైతే గర్ల్స్కి లిప్స్టిక్స్ అవన్నీ ఉన్నాయి అనమాట. ఎంత భయ్యా? 150 लिपस्टिक. ओके. मस्कारा कितना वो 100 मस्कारा है. अच्छा, ठीक है भाई. तेरा नाम क्या है भाई? मोहम्मद जिलानी बादशाह. बहुत बड़ा नाम है भाई. थैंक यू. సో ఇక్కడ చూసుకుంటే సన్ గ్లాసెస్ ఉన్నాయి. भाई కాస్ట్ कितना भाई? 100 రూపాయి. 100 రూపీస్కి ఒకటి అంట. ఇక్కడ చూసుకుంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే కాఫీ కప్స్, టీ కప్స్ అన్నీ ఉన్నాయన్నమాట. भाई कॉस्ट कितना भाई? एक कप? कौन सा? एक ये चाय वाला 60 रुपए का 6 पीस है. 100 रुपए का 6 पीस. 100 का 6 पीसेस. वो वाला 60 का 6 पीस. 6 का 6 पीस. 60. अच्छा 60 का 6 पीसेस. अच्छा ये कॉफ़ी कप का कॉफी कप का 3 पीस है. 100 का. ఓకే, థ్యాంక్ యూ బాయ్. ఇక్కడ జ్యూసెస్ కూడా అమ్ముతారు. చాలా టైప్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి అన్నమాట. చాలా చీప్ వచ్చేటి, 100 రూపీస్కి, 200 రూపీస్కి, 50 రూపీస్కి అట్లా వచ్చాడు. అయితే ట్రాక్స్ ఉన్నాయి. ఫిక్స్డ్ ప్రైస్ అంటే 100 రూపీస్. బెలూన్స్ చిన్నపిల్లల కోసం, పీచ్ మిఠాయి మస్తు ఉంటాయి కానీ తినలేను ఇప్పుడు, ఎందుకంటే కోవిడ్ కాబట్టి. ఇక్కడ లేడీస్ కోసం, గర్ల్స్ కోసం ఇయర్ రింగ్స్ ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్. कितना भाई स्टार्टिंग प्राइस? 60 రూపీస్. ఓకే, థ్యాంక్ యూ భాయ్. ఇక్కడ చూసుకుంటే ఆంటీ వాళ్ళకి చాలా టైప్స్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి అనమాట. మంగళసూత్ర కూడా ఉంది ఇక్కడ చూసుకుంటే. టైప్ ఆఫ్ మంగళసూత్ర, నల్ల పుల్సర గొలుసు అంటారు మన సైడ్ అయితే. అండ్ స్టార్టింగ్ కిतना भाई? 300 का है. ఇది 300 అంట. చైన్ భాయ్ నార్మల్ వాళ్ళ 200 रुपीस का है. అచ్చా 200 నుంచి అంట. 300, 200 అట్లున్నాయి. థ్యాంక్ యూ భాయ్. గర్ల్స్ కోసం హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, టైప్ హ్యాండ్మేడ్ హ్యాండ్ బ్యాగ్స్. ఇక్కడ లేడీస్ అండ్ గర్ల్స్ కోసం అయితే బ్యాంగిల్స్ ఉన్నాయి. చాలా టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి, చాలా మంచిగా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా. స్టార్టింగ్ ప్రైస్ కిतना भाई? 100 రూపీస్ కా స్టార్టింగ్. సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ బ్యాంగిల్స్ ఉన్నాయి అనమాట లేడీస్ కోసం. 100 మట్టి గాజులు ప్రతి ఒక్కటి ఉంది అనమాట. సో స్టార్టింగ్ ప్రైస్ ఎంతనా? 100 రూపీస్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇక్కడైతే. भाई स्टार्टिंग प्राइस कितना भाई? 200.
200 రూపీస్ అంటే ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్. సో ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ టెడ్డీస్ ఉన్నాయి అనమాట, ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ మంకీ ఉంది, టెడ్డీ ఉంది, అన్ని టెడ్డీస్. అలా స్మైలీస్ ఉన్నాయి, పిల్లోస్, హార్ట్ షేప్ మనకు వన్కి రంది అది. బై కిतना బై స్టార్టింగ్ ప్రైస్? 100 రూపీస్ నుంచి స్టార్టింగ్ అంట. ఈ వీటిని ఏమంటారో తెలియదు కానీ బ్యాంగిల్స్ లాగానే ఉన్నాయి అనమాట. ఇవైతే చాలా బాగున్నాయి, హ్యాంగింగ్స్ విత్ బ్యాంగిల్స్ అనుకుంటా. బై 100 రూపీస్. ఇవి వచ్చేసి 100 రూపీస్ అంట. ఇలా రింగ్స్ కూడా ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్ రింగ్స్ ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్న? ప్రైస్ కిतना? अलग अलग प्राइस का. 40, 30. अच्छा ओके. 50 రూపీస్ నుంచి స్టార్ట్ అంట, 30, 20 అట్లా ఉన్నాయంట దీంట్లో. కిतना भाई एक? 60 రూపీస్. ఇక్కడ శాంటా డ్రెస్ కూడా ఉంది, సేమ్ శాంటా లాగానే ఉంది డ్రెస్. అయితే చార్మినార్ ఫేమస్ కుల్ఫీ అంట ఇవి. ఇట్లా చూసుకుంటూ పోతే బొచ్చాడు ఉన్నాయి షాప్స్ అన్నీ చెప్పేసి రోడ్ మీద. ప్రతి ఒక్కరిని అడగలేము కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మనం వెళ్ళిపోదాం షాపింగ్ సెంటర్లోకి. అండ్ ఆఫ్టర్ దట్ మనం దాని మీదకి ఎక్కుదాం, అలో ఉందంటే దాని మీదకి. సో లెట్స్ గో. సో ఇట్లా అడుక్కుంటూ పోతే చాలా ఉంటాయి అనమాట. స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 30, 40, 50 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోండి, జస్ట్ నార్మల్గా చూసుకోండి షాప్స్ అవన్నీ. అండ్ ఇంకోటి హోల్సేల్ మార్కెట్ ఉంటుంది పక్క గల్లీలో. ఆ గల్లీలోకి వెళ్ళి డైరెక్ట్ ఎక్స్ప్లోర్ చేద్దాం. తర్వాత మనం పైకి ఎక్కిద్దాం, చార్మినార్ పైకి. సో ఇదే అనమాట చార్మినార్ హోల్సేల్ మార్కెట్ గల్లీ. ఇందులో ప్రతి ఒక్కటి దొరుకుతాయి, ఇయర్ రింగ్ నుంచి బ్యాంగిల్స్ వరకు ప్రతి ఒక్కటి హోల్సేల్స్ ఉంటాయి. అండ్ షాదీలో వేసుకునే డ్రెస్సెస్ కూడా కరెక్ట్ హోల్సేల్ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి చార్మినార్ ఆపోజిట్లో ఉంటుంది. సో ఈ గల్లీ వచ్చేసి చార్మినార్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. సో చూద్దాం లోపల ఏమేమి ఉంటాయో. అండ్ నేను మెయిన్ థింగ్ మాస్క్ వేసుకొని చేయడానికి కారణం ఏంటంటే చాలా రష్ ఉంది. సో బెటర్ టు వేర్ మాస్క్ అనిపించింది. సో అందుకని సేఫ్టీ ఫస్ట్ కాబట్టి నేను మాస్క్ వేసుకున్నాం. అండ్ పైకి వెళ్ళేటప్పుడు పైన చార్మినార్ ఎక్కేటప్పుడు ఎవరు లేకపోతే అప్పుడు మాస్క్ తీసుకుంటాం. మమ్మీ వీడియో నీ గురించి చార్మినార్లో ఏముంటాయి అని అడిగిన చాలాసార్లు. సో చార్మినార్ మొత్తం నీకోసం ఈ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తున్నా. సో ఈ వీడియో నీకు నచ్చుతుంది అనుకుంటున్నా. సో ఫస్ట్ షాదీ అంటే గుర్తొచ్చేది మనకి ఏంటంటే బ్యాంగిల్స్ లేకపోతే పెళ్ళి అనేది కాదు. అండ్ మెయిన్ బ్యాంగిల్స్తో పాటు శారీస్ అండ్ డ్రెస్సెస్ అనమాట. సో ఇప్పుడు మనం బ్యాంగిల్స్ కోసం చూద్దాం ఎక్కడెక్కడ బ్యాంగిల్స్ అని చెప్పేసి. సో లెట్స్ సర్చ్ ఫర్ బ్యాంగిల్స్. సో ఇది ఒక షాప్ లోపలికి వచ్చిన, ఇక్కడ చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. మట్టి గాజులు కూడా ఉన్నాయి ఇక్కడ. స్టార్టింగ్ ప్రైస్ 40 రూపీస్. ఏ మట్టి గాజులు? अच्छा ఓకే. సో అన్న లోపల షాప్ కార్డ్ ఇచ్చిండు అనమాట. సో స్టార్టింగ్ వచ్చేసి ఇది షాప్ నేమ్. సో ఇది షాప్ నేమ్. ఇక్కడ అన్ని 40 రూపీస్ నుంచి స్టార్ట్. అంటే మట్టి గాజులు కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో కానీ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి ఇందులో. సో ఈ షాప్లో ఆల్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో ఈ మట్టి గాజుల ప్రైస్ వచ్చి 60 రూపీస్ అంట. ఈ షాప్లో హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. అండ్ ఈ గల్లీలో ప్రతి ఒక్క షాప్లో ప్రతి ఒక్క ఐటమ్ ప్రతి ఒక్కటి చీప్లోనే వస్తుంది. స్టార్టింగ్ 40, 30 రూపీస్. హోల్సేల్ మార్కెట్ కాబట్టి మీరు ఎన్ని ఎక్కువ తీసుకుంటే అన్ని తక్కువ కాస్ట్ పడుతుంది అనమాట. సో ఈ షాప్లో చాలా టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ అండ్ లాకెట్స్ ఉన్నాయి. ఇవన్నీ అడుగుదాం ఎంత నుంచి స్టార్టింగ్ అని చెప్పేసి. भाई स्टार्टिंग प्राइस कितना भाई? 1500. अच्छा. సో ఇది 1500 రూపీస్ అంట. సో ఇది డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయి. भाई एक बैंगल बताओ भाई. कितना कॉस्ट कितना भाई ये कॉस्ट 600 का है. 600 का. अच्छा. और ये 500 का. अच्छा ये 500 का. स्टार्टिंग प्राइस कितना है भाई आपके पास? स्टार्टिंग अपने 300 से चालू है. 300 से चालू. अच्छा अच्छा ठीक है. 10,000 तक भी मिलता. 10,000 तक. ఇక్కడ 300 నుంచి 10,000 వరకు ఉన్నాయంట బ్యాంగిల్స్.
सो ये भी कितना? ये 250 का है। अच्छा, और बारीक वाला डायमंड का है, हाँ 6 नंबर इसका ज़्यादा। ओके ओके. और ये 100 సో ఇవి వచ్చేసి 100 రూపీస్. 6 piece 100. సో ఇవి వచ్చేసి 100 రూపీస్ అంట, 6 పీసెస్. థ్యాంక్ యూ భాయ్. ఇది సర్ప్రైజ్ బ్యాంగిల్ అంట. ఏంటి భాయ్ ఇది? ये दुल्हन सेट होगा। क्या भाई? दुल्हन सेट। उरन सेट. हाँ दुल्हन। दुल्हन सेट. हाँ दुल्हन। अच्छा, दुल्हन सेट बैंगल है. शादी में रखता क्या भाई? हाँ शादी में ये 2 इंच का रहता है, ये 1 इंच, ये 1 इंच। अच्छा अच्छा, ఇది పెళ్ళిలో వేసుకుంటారంట ఈ బ్యాంగిల్స్ ఇవి. 1 इंच 1 इंच 2 इंच। ఓన్లీ 1 హ్యాండ్? 1 इंच। ओके ओके ये 1 इंच, ये 1 इंच 2 इंच। ओके ओके. कितना पीसेस आते हैं भाई? ये 18 पीस का सेट रहता है। 18 का पीस. 18 पीस का सेट। ఓకే तो इसमें कलर्स भी मिल जाते हैं। ఓకే, కలర్స్ కూడా ఉంటాయంట దీంట్లో. సో ఒక్క దాంట్లో 18 పీసెస్ వస్తాయంట. ఇటు 18 ఇటు 18. 9 సారీ ఇటు 9 పీసెస్ వస్తాయంట. మొత్తం కలిపి 18 వస్తాయంట దీంట్లో. मॉडल। అండ్ ఇది పెళ్ళిళ్ళు వేసుకోనీకి. సో ఇది కూడా పెళ్ళిని వేసుకోనీకి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ ఇది. मैरून गोल्ड। కాస్ట్ कितना भाई? 4500 का। 4500. अच्छा, क्वालिटी डिफरेंट। సో ఇది ఇంకో టైప్ ఆఫ్ బ్యాంగిల్ అనమాట, డిఫరెంట్ మోడల్. ये भी इतना है भाई क्या कॉस्ट कॉस्ट? प्राइस का है, डिजाइन अलग अलग है। अच्छा, ठीक है। ఇవి వచ్చేసి మల్టీ కలర్ అంట. చమకా ఇస్తున్నాయి మొత్తం బ్యాంగిల్స్ అన్నీ. మొత్తం రాళ్ళు ఉన్నాయి, మొత్తం స్టోన్, మొత్తం అన్ని స్టోన్స్ ఉన్నాయంట దీంట్లో. నో చమ్కి, నో చమ్కి, ఓన్లీ స్టోన్స్. సో జబర్దస్త్ ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే అన్ని ఇక్కడ. చాలా వెరైటీ ఉంది. ఓకే, వస్తే ఒకసారి మా దగ్గర అర్థమవుతుంది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా పెళ్ళిళ్ళ సీజన్ ఉంటే ఈ షాప్కి వచ్చి తీసుకోండి. A1 స్టోర్ అనమాట, A1 బ్యాంగిల్ స్టోర్. చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో అండ్ చాలా తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బ్యాంగిల్ స్టోర్కి రండి, A1 బ్యాంగిల్స్ డెలివరీ. సో బ్యాంగిల్స్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఆర్నమెంట్స్, నెక్లెస్, అలాంటి రోల్డ్ గోల్డ్ టైప్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం రోల్డ్ గోల్డ్ టైప్స్ ఆర్నమెంట్స్ షాప్స్కి వెళ్దాం. లెట్స్ సర్చ్ ఫర్ ఆర్నమెంట్స్. సో ఈ షాప్లో ప్రతి ఒక్కటి ఆర్నమెంట్స్ ఉన్నాయన్నమాట. సో అడుగుదాం స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఆర్నమెంట్స్వి. स्टार्टिंग प्राइस कितना भाई? 1000 रुपये का है, 1000 का है, 800 का है. स्टार्टिंग प्राइस 800 నుంచి అంట. एक बताओ भाई, एक पीस. సో ఇది వచ్చేసి చాలా బాగుంది. కాస్ట్ कितना भाई इसको? కాస్ట్ 1000 का है. సో ఇది వచ్చేసి 1000 రూపీస్ అంట. అండ్ చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ అన్ని షాదీ డ్రెస్సెస్ ఉన్నాయి అనమాట, పెళ్ళికి వేసుకునే డ్రెస్సెస్. ये वाला ये ड्रेस का स्टार्टिंग प्राइस? Starting price is around 1500. The green one 1500. This one is 1500. Okay, and this red one by? 2500. సో ఇది వచ్చేసి 2500 అంట. మస్తు ఉంది ఇదైతే. సో ఇక్కడ బ్లౌజెస్కి హ్యాంగింగ్స్ ఉన్నాయి అనమాట, డ్రెస్సెస్కి బ్లౌజెస్కి అన్ని హ్యాంగింగ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడనేమో సారీ లేసెస్ ఉన్నాయి అనమాట. సో ఈ పేరు తీసుకుంటే 220 రూపీస్ అంట. హోల్సేల్ కాబట్టి, హోల్సేల్ షాప్ కాబట్టి ప్రతి ఒక్కటి మనం ఎంత ఎక్కువ తీసుకుంటే అంత తక్కువ పడుతుంది మనకి. సో और एक पीस बताओ भाई. ये मग्गम आइटम पूरा. సో ఇది మగ్గం ఐటమ్ అంట మొత్తం. ఇది వచ్చేసి మొత్తం మగ్గంతో మగ్గం వర్క్ అంట. కిतना भाई కాస్ట్? 200 पेयर. ఇది 200 పేర్ అంట. ये 250. సో ఇది వచ్చేసి 250. చాలా టైప్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. सब वैरायटी मिल जाता है, 60 40 100. ప్రతి ఒక్క వెరైటీ ఉన్నాయంట. 60 రూపీస్ నుంచి 40 నుంచి లాస్ట్ ప్రైస్ కిतना भाई? 500 600. 60 నుంచి 600 వరకు ఉన్నాయంట ఇక్కడ ప్రైజెస్.
అబ్బా ఇక నాకు తిరిగేంత ఓపిక లేదు అస్సలకి, మస్తు షాపులు తిరిగినాయి ఇప్పటికి అండ్ చాలా టైర్డ్ అయిపోయినా. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకోటి ఉంది మనకి, ఇంకోటి ఏంటంటే చార్మినార్ ఎక్కాలి ఇప్పుడు పైకి. సో చార్మినార్ స్టెప్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి. సో దానికోసం ఎనర్జీ సేవ్ చేసుకోవాలి కాబట్టి ఇక తిరగట్లేను, డైరెక్ట్ నేను చార్మినార్ పైకి ఎక్కేస్తాం. సో డైరెక్ట్ మనం చార్మినార్ పైన కలుస్తాం. అండ్ నేను వన్ మోర్ థింగ్ చెప్పడం మర్చిపోయినా, ఈ బజార్ నేమ్ వచ్చేసి లాడ్ బజార్ అంట. చార్మినార్ ఆపోజిట్ ఉంటుంది ఇదైతే. సో ఎవరైనా చార్మినార్ మ్యాక్సిమం చాలామంది విజిట్ చేశారు, చాలామందికి తెలిసి ఏముంటాయి కూడా. సో తెలియని వాళ్ళకి అండ్ మెయిన్ ఈ వీడియో వచ్చేసి మా మమ్మీకి డెడికేట్ చేస్తున్నా, ఎందుకంటే మా అమ్మ ఒకసారి చార్మినార్ చూడలే కాబట్టి హైదరాబాద్ ఉండి కూడా. సో ఈ టెంపుల్ వచ్చేసి భాగ్య లక్ష్మమ్మ టెంపుల్ అనమాట. ఇది చార్మినార్ కింద ఉంటుంది అండ్ పక్కనే మసీద్ లాంటిది కూడా ఉంటుంది ఒకటి చిన్నది. సో ఈరోజు మండే కాబట్టి చాలా రష్ ఉంది టెంపుల్ దగ్గర. మొత్తం చార్మినార్ చుట్టూ క్యూఏ ఉందన్నమాట, లైన్గా నించురు లైక్ అమ్మవారి దర్శనం చేసుకోనికి. ఇది స్కాన్ చేసి పైకి వెళ్ళాలంట, ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అంట. స్కాన్ చేసి పైకి వెళ్ళాలి. సో స్కాన్ చేసుకొని పైకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం ఆన్లైన్లో టికెట్ తీసుకోవాలన్నమాట, పేటిఎం త్రూ స్కాన్ చేసుకొని అది డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్తుంది. క్రోమ్లో నుంచి మనం పేటిఎం చేసుకోవాలి. సో పేటిఎం లైక్ పేమెంట్ చేసేసుకొని పైకి వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం. ఈ స్టెప్స్ చాలా హైట్ ఉన్నాయి అండ్ ఎక్కలేకపోతే చాలా చిన్నగా ఉన్నాయి, టైనీ ఉన్నాయి. స్టెప్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి, చాలా దమ్ము వస్తుంది ఎక్కడికి. అండ్ ఒక్కొక్క మెట్టు చాలా పెద్దగా ఉంది. సో ఫైనల్గా వచ్చినాం. ఇది టాప్, దాని పైన చార్మినార్ పైనుంచి దమ్ము వచ్చేసింది మస్తు. చార్మినార్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుంది దీని మీద. సో అదనమాట. సో కింద ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంది, దట్టు పేటిఎం క్యూఆర్ కోడ్ తోటి స్కాన్ చేస్తేనే పంపిస్తారు. చాలా రష్ ఉంది అండ్ పైకెక్కనికి ధూళి తీరిపోతుంది. అండ్ దే ఆర్ నాట్ అలవింగ్ ట్రైపాడ్స్ ఆల్సో. ట్రైపాడ్ అలవ్ చేస్తారా, మైక్ అలవ్ చేస్తారా, జస్ట్ ఫోన్ ఒకటే. సో ఈ వీడియోలో అయితే మెయిన్ నేను చార్మినార్ హిస్టరీ గురించి అయితే చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే చార్మినార్ హిస్టరీ గురించి చాలా మందికి తెలుసు. అండ్ మళ్ళీ నేను చెప్తే బోరింగ్ టాపిక్ అవుతుంది. అదే సేమ్ చార్మినార్ స్ట్రీట్స్లో ఏమేమి ఉన్నాయని చెప్పడానికే ఈ వీడియో చేసిన అనమాట. కానీ ఎక్స్ప్లోర్ చేసిన చార్మినార్లో మ్యాక్సిమం నాకైనంత వరకు అయితే నేను ఎక్స్ప్లోర్ చేసిన. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ది బెల్ ఐకాన్. మీరు బెల్ ఐకాన్ హిట్ చేయకపోతే నా నోటిఫికేషన్ అనేది మీకు రావు, నా వీడియో నోటిఫికేషన్ అనేది మీకు రావు. సో నేను మీ తరుణ్ అండ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చార్మినార్.